నాను 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 ఆకాష్ ప్లీజ్ నా కోసం వెతకొద్దు. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఓ బంగారం. బంగారం ఓసారి పైకి చూడు. కుంకుడుకాయల రసం పెట్టాను, తలంటు పోసుకోవడం మర్చిపోకే. సరేనా బంగారం? అబ్బో హెర్బల్ ఎఫెక్ట్. రుద్దేసుకుందాం. కిందకి చూడు. కొంచెం వాడు బంగారం. ప్లే బాయ్. ఈవేళ మన పరిస్థితి మరణ మృదంగం కాదు, మన్మథ మృదంగం అయ్యేలా ఉంది. గణుక్కుంది చాలు. టేబుల్ మీద ఫుడ్ రెడీగా ఉంది, వెళ్ళి భోంచేయి బంగారం. నీకిష్టమని మునక్కాయ కూరలుండాను, వేసుకోయి. ఎంతసేపు బంగారం, తొందరగా రా. ఈ ఎఫెక్ట్లేంటే బాబు, ఎగసి పడుతుంది ఇక్కడ. రమ్మన్నానా? నాను ఎక్కడున్నా? వావ్, what is the surprise, Nanu? Wish you happy marriage anniversary, Akash. Oh, sorry. Baby, baby, honey, I love you. Baby, baby, honey, I love you. ఇంతలాగా అవసరమా? నాకలి ఆగనంటుంది ఇక్కడ. నన్ను క్షమిస్తావా? ఎందుకు? అంటే పెళ్ళై సంవత్సరం గడిచినా ఒక థాట్ కూడా రాలేదు నీకు ఒక మంచి గిఫ్ట్ కొని ఇవ్వాలని. ఏం కాదు, నువ్వివ్వగలిగే గిఫ్ట్ ఒకటి ఉంది. ఏంటది? నాకు మాట ఇవ్వు, నేను అడిగితే కాదన్నని. ఓకే, ప్రామిస్. నువ్వు ఏం అడిగినా ఇస్తా, చెప్పు. రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళాక నాకు బోర్గా ఉంటుంది కదా, అందుకని నువ్వు వచ్చేసరికి ఎలాగో సాయంత్రం అవుతుంది కదా, అందుకని ఏదైనా జాబ్ చేద్దామని. నీకు మ్యాటర్ తక్కువ, ఎఫెక్ట్లు ఎక్కువ బాబా. నీకు జాబ్ చేయాలని ఉందిగా, చేసుకో. ఏం చేయాలనుకుంటే అది చేసుకో. ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్పు, పర్మిషన్ కోసం మాత్రం చెప్పకు, ఓకేనా? రేపే ఏదైనా కంపెనీలో అప్లై చేయి. కమ్ ఆన్ యా, జస్ట్ చిల్. అక్కర్లేదు. ఏ? ఎందుకంటే నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి. ఏ దొంగ. జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది, ఎల్ఆర్ట్లో ప్రోగ్రామర్. టైమింగ్స్ 10 to 6. రేపే జాయినింగ్. వావ్, కంగ్రాట్స్ యా, దట్స్ వండర్ఫుల్ న్యూస్. థ్యాంక్ యూ. అవును, ఇక జాబ్ కన్ఫర్మ్ అయింది కదా, మరి నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు ఇప్పుడు? అచ్చా, నీకు ఎక్స్ట్రా లా చేస్తా.
ఒరేయ్ మొగుడా, 9 దాకా పెళ్ళాన్ని బెడ్రూమ్లో నుంచి బయటికి రానివ్వకపోతే వంట ఎలా చేసేదిరా? ఈరోజు పాసులతో అడ్జస్ట్ అవే. Let me wait. Huh? Switched off. Hello. Hello. Could I speak to Meenakshi, please? May I know who is speaking? This is Akash, your husband, Andy. మీనాక్షి ఇంటికి వెళ్ళిపోయారండి. What? సార్? Okay, sorry, Andy. ఓకే సార్. నాను, ఏమైంది నాను? తలనొప్పిగా ఉంటేను. అయినా నువ్వేంటి ఈ టైంలో? అది నీ మొబైల్కి కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆఫీస్కి కాల్ చేశాను, ఇంటికి వెళ్ళామని చెప్పారు. నీకేమైందేమోని కంగారుగా పరిగెట్టుకొని వచ్చాను నాను. తలనొప్పిగా ఉంది, వర్క్ చేయలేను అంటే రెస్ట్ తీసుకోమన్నారు. అందుకే ఇంటికి వచ్చేసాను. మొబైల్ ఏమో చూసుకోలేదు, స్విచ్ ఆఫ్ అయినట్టుంది. అయినా మెయిన్ డోర్ క్లోజ్ ఉంది కదా, నువ్వెలా లోపలికి వచ్చా? అంటే నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని టెర్రస్ డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి వచ్చాను నాను. అయినా నీ హెల్త్ బాగాలేదు కదా, హాస్పిటల్. వద్దులే, నేను టాబ్లెట్ వేసుకున్నాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళా ఆకాష్. సరే మరి, నువ్వు రెస్ట్ తీసుకో. ఏమనుంటే కాల్ చేయి, ఓకేనా? హలో. ఎందుకు? ఓకే, అలాగే, సరే, ఓకే. ఎక్కడ కలవాలి? ఓకే, బాయ్. ఏంటి అలా చూస్తున్నావు? ఆఫీస్కి దుమ్మా కొడతావా? ఇది బస్ స్టాప్ రా, ముందు నువ్వు ఆఫీస్కి వెళ్ళు. కడుపు నొప్పి, అమ్మా కడుపు నొప్పి. అచ్చా, ఓవర్ యాక్షన్ ఆపి ఇంక పో. సరే, ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేసే. ఐ విల్ బ్రింగ్ ఫ్లవర్స్ ఫర్ యూ, ఓకే? ఓకే. హలో. హాయ్ మదన్, ఎక్కడున్నావు?
నిజమేనా? నీళ్ళ అందంగా ఉండే అమ్మాయిల్ని ఫొటోస్ తీస్తూ ఉంటాను. హే మీనాక్షి, థ్యాంక్స్. యు ఓకే? స్వీట్స్. థ్యాంక్ యూ. నీలా ఉండాలని అందరూ అనుకుంటారు మీరా, బట్ ఇట్ వోంట్ బీ పాసిబుల్. అయినా నీలాంటి దాన్ని ఎలా వదులుకున్నాడు? యూనివర్సిటీలో పీజీ చేసేటప్పుడు ఇద్దరం ప్రేమించుకున్నాం. స్టడీస్ అయిపోయాక ఇళ్ళల్లో చెప్పాం, ఒకటి అవలా లేచి పేపర్ చేసుకున్నాం. ఎన్టీవీలో తను కరెస్పాండెంట్ గా జాబ్ చేస్తుండేవాడు. ఫ్లాట్ కూడా తీసుకున్నాం. నన్ను బాగా చూసుకునేవాడు, బాగా కేర్ తీసుకునేవాడు. అలా 1 year ఎప్పుడు గడిచిందో తెలియలేదు. తను జాబ్కి వెళ్తే నాకు బోర్ కొడుతుంది, నేను జాబ్ చేస్తా అన్నాను. తను దానికి కూడా ఒప్పుకున్నాడు. నేను జాబ్లో జాయిన్ అయ్యాను. 2-3 నెలలు అలానే గడిచాయి హ్యాపీగా. అక్కడే స్టార్ట్ అయింది మా ప్రాబ్లం. తనకు నా మీద డౌట్ స్టార్ట్ అయింది. మాది అనుకున్న ప్రపంచం నిశ్శబ్దంగా మారింది. నా కొలీగ్ ఒక అతనితో అఫైర్ ఉందని డౌట్ పడ్డాడు. నన్ను జాబ్ మానేమన్నాడు. వై షుడ్ ఐ క్విట్ మై జాబ్ అండ్ ఐఎమ్ డూయింగ్ నథింగ్ రాంగ్? సంవత్సరం నుంచి నేను విడిగా ఉంటున్నాను. సారీ మీరా. మగాళ్ళలో ఒక్కసారి డౌట్ మొదలైతే అది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎవరితో మాట్లాడినా అంతే. నువ్వెప్పుడు అతన్ని కన్విన్స్ చేయలేదా? అవసరం లేదనిపించింది. నా గురించి వదిలే, నువ్వు చెప్పు. హౌ ఇస్ యువర్ లైఫ్? మేం కూడా మా పేరెంట్స్ ని కాదనే పెళ్లి చేసుకున్నాం. ఆకాష్ చాలా మంచోడు, నన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఇన్ఫాక్ట్ నేను లేనిదే ఒక్క క్షణం కూడా ఉండలేడు తెలుసా? అలా అనుకోకు. మగాళ్ళ మూడు ఊసరవిల్లి లాంటిది. ఎప్పుడు ఏ కలర్ చేంజ్ చేస్తారో తెలీదు. మా ఆయన మారడని నమ్మకం నాకుంది. ఒకవేళ మారినా దారిలోకి తెచ్చుకునే మెడిసిన్ నా దగ్గర ఉంది. దారిలోకి తెచ్చుకునే మెడిసిన్ నా దగ్గర ఉంది.